బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో మొదటి వారం నామినేషన్ ప్రక్రియలోనే కన్నీళ్ల వరద పారింది. తాను ఏడుస్తూ పక్క వాళ్లను కూడా ఏడిపించాడు మణికంఠ. ఆదిత్య ఓం వాలంటీర్ గా పనులు చేయటం లేదని శేఖర్ భాషను తక్కువ పని చేస్తున్నాడంటూ పృథ్వీని నామినేట్ చేశారు. చీఫ్ యష్మి ఈ ఇద్దరిలో శేఖర్ భాష నామినేషన్ కు మద్దతిచ్చి పృథ్వీని సేవ్ చేసింది. సీత, బేబక్క, ప్రేరణను నామినేట్ చేసింది. వీరిలో బేబక్క నామినేషన్ ను చీఫ్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణకు సేవ్ చేసింది. తర్వాత విష్ణుప్రియ, భాష, సోనియాను నామినేట్ చేయగా చీఫ్ నిఖిల్ భాష నామినేషన్ ని ఫైనలైజ్ చేసి సోనియాకు సేవ్ చేశాడు. అనంతరం అభయ్ నవీన్ నాగ్ మణికంఠను నామినేట్ చేశాడు. ఎవరి ఫ్లాష్ బ్యాక్ ఎవడికి అవసరం లేదు. నీకు ఎన్ని సమస్యలున్నా నాకనవసరం. గేమ్లో నాకేదైనా నచ్చలేదంటే చెప్పే హక్కు నాకుంది. ఈ గేమ్లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకున్న వాళ్లే హౌస్ లో ఉండాలి. నీలో ఆ లక్షణం లేదని తేల్చాడు. దీంతో నాగమణికంఠ నేను అన్ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతానని ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అనంతరం అభయ్ బేబక్కను నామినేట్ చేయగా పుండు మీద కారం చల్లినట్టు చీఫ్ యష్మి నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది. తర్వాత ప్రేరణ నాగమణికంఠ పేరెత్తడంతో అందరూ నాపై ఇలా పడ్డారేంటని బోరుమని ఏడ్చేశాడు. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డాను. కన్న తండ్రిని పోగొట్టుకున్నా. సవితి తండ్రి చేతిలో అవమానాలు ఎదుర్కొన్నా. అమ్మ చనిపోతే అందరి దగ్గర డబ్బు అడుక్కొని అంత్యక్రియలు చేశాను. నాకు అందరి మీద నమ్మకం పోయింది. నా కూతురు దూరమైన సమయంలో చచ్చిపోదాము అనుకుంటున్న క్షణంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు చాలా అవసరం. అది మీకెవరికి అర్థం కావడం లేదు. నేనిక్కడ విక్టిమ్ కార్డ్ వాడటం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నా కర్మకాలి మొదటి రోజు నిజంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న బాధలో మీకు నా గురించి తెలీదు. నేను వెళ్లిపోతున్నానంటూ కోపడ్డాను. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని పదే పదే నా మీద పడుతున్నారు. మీరేమైనా నా జీవితం చూసారా అని అందరినీ నిలదీస్తూనే ఎమోషనల్ గా ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు. మిమ్మల్ని ఏమైనా అన్నుంటే సారీ అని అపరిచితుడిలో రాములా మారిపోయాడు. నేను గేమ్ గెలవాలా అనుకున్నాను. కనీసం 5 వారాలైనా ఉండాలి అనుకుంటున్నానంటూ ఏడుస్తూనే మాట్లాడాడు. నాగమణికంఠ పడ్డ బాధలు విన్న యష్మి అతని కంటే ఎక్కువ గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ప్రేరణ సోనియాను నామినేట్ చేసింది. ఇద్దరికి చెప్పిన కారణాలు విన్నాక చీఫ్ నాగమణికంఠను సేవ్ చేసి సోనియాను నామినేట్ చేశాడు. నాగమణికంఠ నేను క్యూట్ గా ఉన్నాను, నాలో ఫెమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదు అంటూ ఆమెను నామినేట్ చేశాడు. పైగా విష్ణుప్రియ ఏమైనా పదాలు జారుతుందో ఏమో అని 3 రోజులుగా తనతో తిరుగుతున్నానని చెప్పాడు. అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్ గా ఉండలేదా? నన్ను చెక్ చేస్తున్నావా అని విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. అనంతరం భాషను నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆడటం నచ్చలేదు అన్నాడు. అలాగైతే నువ్వు నిద్రపోతే కుక్క మురిగిందిగా, అది తప్పు కాదా అని భాష కౌంటర్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. అందరూ అది చెప్పుకుని ఏడవట్లేదు. నువ్వేదో సింపతి రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చిపడేశాడు. ఈ వాదనలు విన్న చీఫ్ యష్మి విష్ణుప్రియను నామినేట్ చేస్తూ భాషను సేవ్ చేసింది. తర్వాత పృథ్వీ నీకు సీరియస్నెస్ లేదంటూ బేబక్కను సింపతి కార్డు వాడుతున్నావు, 2 నాలుకలు ఉన్నాయి అంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు. మొత్తంగా మొదటి వారం బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణికంఠలు నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక కూడా మణికంఠ ఏడుపు ఆపలేదు. డ్యామ్ గేట్లెత్తేసినట్లు ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఏ దిక్కు లేదు, నా దగ్గర ₹1 లేదు. రేపు నేను బయటికెళ్ళాక నన్ను నెగిటివ్ అనుకుంటారు. ఇది నా చివరి యుద్ధం. గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటూనే బిగ్ నేలకేసి కొట్టాడు. దీంతో నిఖిల్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎంతకీ తన కన్నీళ్ల ట్యాప్ ను కట్టేయకపోవడంతో బిగ్ బాస్ మణికంఠను కన్ఫెషన్ రూమ్ కు పిలిచాడు. అక్కడ నా భార్య నాకు కావాలి, అత్తమామ దగ్గర నాకు గౌరవం కావాలి, నా సవితి తండ్రి నాకు కావాలి, నా పాప నాకు కావాలి, నాకు మనుషులు కావాలి. ఎన్నో ఆశలతో వచ్చాను. నాపై నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నా మైండ్ సెట్ మార్చుకోవాలి అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు అంటూ మళ్లీ బోరుమన్నాడు. దీంతో బిగ్ బాస్ నిన్ను నువ్వు నమ్ము, ధైర్యాన్ని కోల్పోకు అని 4 మంచి మాటలు చెప్పి పంపించేశాడు.